ఉందా అంటున్నాడు ఆయన. ప్రభుత్వం అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనేది, ప్రభుత్వం ఉందా లేదా ప్రభుత్వం అనేది సన్యాసులకు తెలియదు. ఇక తాగుబోతం లాగా మాట్లాడితే ఎట్లా అనేది, తాగుబోతున్న మాట ఊళ్ళో ఎవడన్నా నమ్ముతా? ఇక గట్ట మాట్లాడితేనే నమ్మరు. ఆల్రెడీ బట్టలు కూడా తీసి తోలు తీసి ఇంటికాడ కూర్చోబెట్టాడు, మళ్ళొకసారి కూడా తోలు తీయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. కాబట్టి ప్రజలు అహంకారంతో, ప్రజల దగ్గర అహంకారంతో మదం ఎక్కి కళ్ళు నెత్తికెక్కి అధికారాన్ని పాలించింది మీరు. కాబట్టి ప్రజలు తోలు తీసారు, తిరగబడ్డారు ప్రజలు. ఈ గ్లోబల్ సమిట్ లో వచ్చిన 5 లక్షల కోట్లు కూడా ఇది ఒక బోగస్, ఇదేం లేదు బోగస్. ఎవడు అడిగిండు రైజింగ్ తెలంగాణ, ఎవడు అడిగిండు అంటున్నాడు ఆయన. సన్యాసులు వాళ్ళు అడగాల్సిన అవసరం ఏంది? ప్రజలకు ఏం కావాలో, ప్రజలకు ఏం అవసరం ఉంటుంది అనేది మనకు తెలుసు కదా. నేను అనేది వాళ్ళకి 10 ఏళ్లలో వాళ్ళకి అధికారం ఇస్తే ఏం చేయగలిగారు? ఏం చేశారు? నాకు తెలంగాణ సంపద నాకే వదిలిపెట్టారు. తెలంగాణని వాళ్ళు రక్తం, ప్రజల రక్తం తాగారు. ప్రజలు కొరిగింది ఏం లేదు. ఈ ఎంఓఐలు ఫేక్ అంటున్నాడు కదా. ఎంఓఐలు ఇప్పుడు చేసిన ఎంఓఐలు వాళ్ళు అన్ని ఫేక్ అంటారు, వాళ్ళ బోగస్ అంటున్నాడు. వాళ్ళకు పచ్చకామర్లు వచ్చిన వాడికి లోకం అంతా పచ్చకామర్ లాగా, వాళ్ళకి ఏం తెలియదు. 5 స్టార్ హోటల్లో సర్వర్ల చేత ఎంఓఐలు ఇప్పించారు. అదే ఇలాంటి సన్యాసులు బలుపు మాటలు, అహంకారం మాటలు ఇలా మాట్లాడితేనే ప్రజలు తరిమేరు. తెలుస్తుంది కదా భవిష్యత్తులో ఇంకొక 10 ఏళ్ల వరకు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం టచ్ చేసే మొగోడు ఉన్నాడు. ప్రజలు మనతోనే ఉన్నారు. మేము అహంకారంగా లేము, విశ్వాసంతో ఉన్నాం, ప్రజల ఆదరణతో ఉన్నాం. ప్రజలు ఇచ్చే ప్రతి గౌరవాన్ని మర్యాదగా తీసుకుంటున్నాం. కానీ ఇప్పుడు హరీష్ రావు కూడా వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు కదా. హరీష్ రావు అనేటోడు ఇక మామ మాట్లాడితే కూడా చేరలేనోడు. ఇక బీఆర్ఎస్ పార్టీలో ఆయనకు ఏ పదవి ఉందో ఏందో అనేది తెలుసుకోవాలి. ఆయన మనం మాట్లాడు కాదు, ఎమ్మెల్యేనా ఇంకేదా అనేది కాదు, ఆయన తెలుసుకోవాలి. మొన్న మామ ప్రెస్ మీట్ పెడితే కూడా పక్కన చేరేయలేదు, ఆయన నీతులు మాట్లాడతారు. కాబట్టి ఆయన ప్రియారిటీ ఏందనేది బీఆర్ఎస్ హరీష్ రావు బీఆర్ఎస్ భవన్ లో తెలుసుకోవాలి ఆయనది ఏందని.